హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను వీడియో తీసైతే చాలా రోజులు అవుతుందండి. గోధుమ నూక ప్రసాదం అండి. మనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి. మన వీడియో చూస్తూ మన ముందే స్కిప్ చేస్తే కొంచెం బాధ అని అనిపిస్తుంది కదండీ! ఎందుకంటే నేను కూడా ఇదే ఫేస్ చేశానండి. పక్కనే ఉన్నాను. నా వీడియోనే చూస్తున్నారు. నా వాయిస్ విని వెంటనే స్కిప్ చేశారు. మన అనుకున్న వాళ్ళే స్కిప్ చేస్తే మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది గదా! ఎనీవే అండి, ప్రసాదం ఎలా అయితే చేశానో చూసేయండి. ప్యాన్ అయితే తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యిననేది వేసుకొని జీడిపప్పునైతే వేయించేసుకొని పక్కకైతే తీసేసుకోండి. అదే ప్యాన్‌లో నూకను కూడా వేసుకొని మనకి కొంచెం రెడ్‌గా అయ్యేంత వరకు నూకనైతే బాగా వేయించేసుకోవాలండి. ఇది తాటి బెల్లం. తాటి బెల్లము నేనైతే నార్మల్ బెల్లం కూడా తీసుకున్నాను. ఈ ప్రసాదంలోకి రెండిటిని ఇలా మిక్స్ చేసి వేసుకుంటే చాలా బావుంటుందండి. మీరు నార్మల్ బెల్లం బదులు పంచదారను కూడా వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇలా నూకనైతే వేయించేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది వేసుకొని నూకని బాగా ఉడికించుకోవాలి. ఎంత వాటర్ అయితే వేస్తే నూక అనేది ఉడుకుతుందో మనం అంత వాటర్ వేసుకొని నూకని ఉడికించేసుకుని ఒక్కసారి కరిగించిన బెల్లాన్ని అయితే ఫిల్టర్ చేసేసుకుని మనం ఈ పాకాన్ని అయితే ఈ నూకలో వేసేసుకుని బాగా అనేది కలిపేసుకోండి. ఫిల్టర్ ఎందుకు చేయమంటున్నానంటే కొంచెం నలకల్లా ఉంటాయి కదండి, ఆ నలకలు అనేది పోతుంది. ఇలా కలిపేసుకుని కాస్త నెయ్యి వేయండి. ప్రసాదం అంటేనే నెయ్యి, నెయ్యి అంటేనే ప్రసాదంలానే ఉంటుంది. ఇది చెక్క, యాలకులు పౌడర్ అయితే చేసుకున్నాను. అది కూడా వేసేసుకుని కర్పూరం చిటికెడు వేసుకోండి. పచారీ కట్టులలో ఉంటుంది కర్పూరం. కాస్త చిటికెడు సాల్ట్‌ని కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. కర్పూరం అనేది ఇలా ఉంటుంది. ఈ ప్రసాదంలో కర్పూరం వేస్తే చాలా బాగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక్కసారి అయితే కలిపేసుకుని కాజూస్‌ని కూడా వేసుకుని పైన నేతిని కూడా వేసేసుకుని మనం అమ్మవారికి కానీ మన సోమవారం, శనివారం ప్రసాదం కింద కూడా చాలా బాగుంటుందండి. ఇది నూక ప్రసాదం మీరు కూడా ట్రై చేయండి. మనుషుల్ని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి. ఇగ్నోర్ చేసినట్టు వెంటనే తెలిసిందంటే